హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా పుష్ప 2 సినిమాని ఇనీషియల్గా చూసినప్పుడు మనకి పార్ట్ 3 స్టోరీ ఒక రకంగా ఉండొచ్చు అనిపించింది. అంటే పార్ట్ 3 రిలేటెడ్గా ఇంకా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తర్వాత విజయ్ దేవరకొండ ఏమో ఆ మధ్య పార్ట్ 3 ద ర్యాంపేజ్ అని పెట్టడం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా పార్ట్ 3లో విజయ్ దేవరకొండ గారు ఉంటారు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా వచ్చింది. సో దానికి తగ్గట్టుగా పార్ట్ 3 స్టోరీని అయితే కొంతవరకు అజ్యూమ్ చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. బట్ ఎప్పుడైతే పార్ట్ 2 రీలోడెడ్ వెర్షన్ వచ్చిందో పుష్ప 2కి సంబంధించిన స్టోరీ కొంతవరకు మారింది. అండ్ పుష్ప 3కి సంబంధించిన స్టోరీ ఇంకొంచెం మారిందనమాట. సో ఇప్పుడు పుష్ప 3 ఎక్స్పెక్టెడ్ స్టోరీ బేస్డ్ ఆన్ రీలోడెడ్ వెర్షన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అంటే పార్ట్ 3 స్టోరీ ఎలా ఉండొచ్చు బేస్డ్ ఆన్ రీలోడెడ్ వెర్షన్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పుష్ప పార్ట్ 2 ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ అయింది ఎక్కడ? సేమ్ నార్మల్ వెర్షన్లో ఎండ్ అయినట్టుగానే ఎండ్ అయింది ఇక్కడ కూడా. సేమ్ అదే బ్లాస్ట్, అదే కాలిన చెయ్యి మనకి చూపించలేదు. షెకావత్ బతికున్నాడా లేదా అని చూపించలేదు. బట్ ఒక షాట్ అయితే తిరుగుతోంది. అంటే ఒక షూటింగ్ సీన్ ఒకటి బయట సర్క్యులేట్ అవుతుంది ఇంటర్నెట్లో. ఏంటది? ఒక కాలుతున్న వ్యక్తి బయటకు వస్తే ఆ వ్యక్తిని దుప్పట్లు వాటన్నిటితోని కూడా ఆపడం అనమాట. సో ఇది బేసిక్గా. అండ్ ఆ వెనక ఆ దొంగలో అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. సో బేసిక్గా ఇది పుష్ప 2 సీనే అని చెప్పి మొత్తం అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. సో బన్వర్ సింగ్ షెకావత్ బతికే ఉన్నాడు. అండ్ ఆ బతికున్నడానికి కారణం అదే, వీళ్ళందరూ కూడా ఇంకా దుప్పట్లతో ఆపడం. బట్ అప్పటికే చాలా వరకు కాలిపోయాడు. సో గుర్తుపట్టలేని విధంగా అయితే ఉన్నాడు. సో పార్ట్ 3లో ఇంకా అరివీర భయంకరంగా ఉంటాడు అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉందన్నమాట మొత్తం. డెఫినెట్గా సేమ్ అదే కైండ్ ఆఫ్ థింగ్ అయితే నడుస్తూ ఉంటుంది. అండ్ ఆ వ్యక్తి బాంబు పేల్చాడు. అండ్ ఆ బ్లాస్ట్లో మొత్తం అందరూ చనిపోయి ఉండొచ్చు. అండ్ పుష్ప బతికుండొచ్చు. అండ్ పుష్ప తప్పిపోయి ఉండొచ్చు. అంటే ఆ టైంలో మైట్ బి ఇంకా ఆ టైంలో సర్వైవల్ కోసమో లేదంటే ఇంకా ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయాననే బాధతోనో అడవుల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో అక్కడ మనకి ఫస్ట్ ఏదైతే వేర్ ఈజ్ పుష్పది వచ్చిందో అది మనకి చూపించి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో మైట్ బి అది అప్పుడే చూపిస్తారు ఇంకా. సో పులి 2 అడుగులు వెనక్కేసిందంటే పుష్ప వచ్చాడని చెప్పి అర్థం అని ఉంది కదా. సో అప్పుడు ఇంక పుష్ప కోసం అది నాకు తెలిసి అదే పార్ట్ 3 ఇంట్రో నాకు తెలిసి. అంటే ఇంక ఈ బ్లాస్ట్ తర్వాత ఇంక పుష్ప కనపడ్డు. ఇంక నాకు తెలిసి అప్పటి నుంచి కూడా పీపుల్ పుష్ప కోసం వెతుకుతూ ఉంటారు. ఇంకా అదే నాకు తెలిసి పుష్ప 3 ఇంట్రో. సో దానికోసం ఒక 10 నిమిషాలలో నడుస్తుంది, ఒక 5 నిమిషాలలో నడవచ్చు నాకు తెలిసి. అండ్ నడిచిన తర్వాత కట్ చేస్తే పుష్ప అక్కడ కనపడతాడు. అండ్ అడవిలో ఉంటాడు, పుష్ప అక్కడ ఉంటాడని తెలుస్తుంది. బట్ అక్కడ మనకి చూపించింది ఏంటి? బేసిక్గా పుష్ప ఒంటి మీద బుల్లెట్లు ఉన్నాయి అని చూపించారు. అంటే బుల్లెట్ వూండ్స్ ఉన్నాయని చూపించారు. బట్ బుల్లెట్ వూండ్స్ ఉండాలంటే మరి పోలీసులు అటాక్ చేయాల్సి ఉంటుంది కదా. సో అది మనకి పార్ట్ 2లో అయితే జరగలేదు. పార్ట్ 2లో అయితే పోలీసులు షూట్ అవుట్ ఇట్లాంటివి ఏం జరగలేదు. సో అది పార్ట్ 3లో స్టార్టింగ్ జరిగినట్టయితే మళ్ళీ అది వేరే ఉంటుంది కదా. ఇది రెండిటికి కూడా సింక్ కుదరట్లేదు. సో ఇది ఎలా జరుగుతుంది అనేది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. సో సుకుమార్ గారు మాత్రమే ఆయనకున్న విజన్తో దాన్ని ఎగ్జాక్ట్గా ఓ చోటకి తీసుకురాగలరు. మైట్ బి ఇక్కడ ఇంకోటి కూడా జరగచ్చు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, గుర్తుందా? అప్పుడు ఎప్పుడో చాలా లేదు, అదే ఎప్పుడు లేండి, నేను కూడా పుట్టాను లేదు అప్పటికి. 1996లో పుట్టాను నేను, అప్పుడే అనుకుంటా ఆయన చనిపోయింది కూడా. సో అయితే రాజీవ్ గాంధీ గారు చనిపోవడానికి ఒక మానవ బాంబును ఉపయోగించారు. ఒక ఆవిడ బెల్ట్ అదే ఒంటికి బాంబు పెట్టుకొని వస్తుంది, ఆయన కాళ్ళకి దండం పెట్టుకుంటుంది.
అండ్ దండం పెట్టుకుంటున్నట్టుగా నటిస్తూ నడుముకు బెల్ట్ లాంటిది ఒకటి ఉంటుంది, దానికి ఒక స్విచ్ ఉంటుంది ఆ బాంబుది. ఆ స్విచ్ ఆన్ చేసుకుంటుంది, ఆన్ చేస్తే బ్లాస్ట్ అనమాట. సో రాజీవ్ గాంధీ గారు స్పాట్లో చనిపోయారు. అయితే అందులో ఏం చేశారంటే వాళ్ళు, నేను మొత్తం అదంతా కూడా చదివాను. ఆ మొత్తం అదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. తిరుచి శాంతన్, ఎల్టీటీఈ లీడర్, వీళ్ళందరి కోసం, వేడుపల్లి ప్రభాకరన్, వీళ్ళందరి కోసం కూడా చదువుతూ ఉండేవాడిని అప్పుడు. సో అది ఏం చేశారంటే ఆ బాంబులో ఆర్డిఎక్స్ పెట్టి, ఆర్డిఎక్స్ లోపల బుల్లెట్స్ పెడతారు, చిన్న చిన్న బుల్లెట్స్. అది ఏంటంటే ఎప్పుడైతే ఈ బాంబు పేలుతుందో బుల్లెట్లు అన్నీ కూడా స్ప్రెడ్ అయిపోతాయి, యూనో విపరీతంగా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట బుల్లెట్స్ అన్నీ కూడా. సో ఆ బుల్లెట్లు అన్నీ స్ప్రెడ్ అయినప్పుడు అది కూడా మనుషుల బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. సో ఆ ప్రకారంగా మైట్ బి పుష్ప బాడీలోకి అలాగేమైనా బుల్లెట్స్ వెళ్ళి ఉండొచ్చేమో ఆ టైంలో కూడా. అండ్ ఆ చొక్కాని మైట్ బి పుష్ప అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. సో ఆ ప్రకారంగా కూడా దెర్ ఇస్ ఏ ఛాన్స్ అనమాట. అంటే ఈ వేరీస్ పుష్పలో చూపించిన పాయింట్ని అక్కడ కూడా కనెక్ట్ చేయడానికి అయితే ఒక అవకాశం అయితే ఉంది కదా, డెఫినెట్గా దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఫర్ ఇట్. అండ్ పోలీసులు అక్కడ ఒక షర్ట్ చూపిస్తారు బేసిక్గా. అయితే అక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటి ఆ షర్ట్ కంప్లీట్గా డిఫరెంట్ కలర్, యూనో పుష్ప పెళ్లిలో వేసుకున్న షర్ట్ కాదు. సో ఈ థియరీ కూడా ఎగ్జాక్ట్గా జరగకపోవచ్చు. సో లేదంటే మరి ఇంకా ఆ బూడిద అదంతా పట్టేయడం వల్ల షర్ట్ ఆ కలర్లోకి వచ్చిందో మరేమో. బట్ మ్యాక్సిమం అలా జరగకపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి, అది వేరే షర్టే కంప్లీట్గా. సో నేను అదే అంటున్నా, ఈ రకంగా ఆ ఇంట్రోని అంటే ఆ బ్లాస్టింగ్ని, ఆ తర్వాత ఇక్కడ మనకు చూపించిన దాన్ని, వీటిని ఎలా కనెక్ట్ చేస్తారని తెలియట్లే. బట్ డెఫినెట్గా ఏదో ఒక టైంలో షూట్అవుట్ అయితే జరగాల్సిందే అనిపిస్తుంది దీన్ని బట్టి. ఎందుకంటే షర్ట్ సెపరేట్ కదా, ఆ పెళ్లిలో ఉన్న షర్ట్ వేరు, ఇక్కడ ఉన్న షర్ట్ వేరు, అదే అంటున్నా. సో దాన్ని బట్టి డెఫినెట్గా ఇది యూనో వేరే రకంగానే ఉండొచ్చు. సో ఆ ఫైట్ సీక్వెన్స్లు అన్నీ ఉంటాయి, ఆ అడవిలో తప్పిపోయే సీక్వెన్స్ ఉంటుంది, అండ్ మళ్ళీ తిరిగి రావడం అనేది ఉంటుంది. అదంతా కూడా పార్ట్ 3లోనే ఉంటుంది మ్యాక్సిమం. అండ్ ఇంకా ఇప్పుడు మనం బేసిక్గా క్లైమాక్స్లో ఏదైతే ఆ ర్యాంపేజ్ అంటే రప్ప రప్ప అని చూసామో, అదంతా మనకి అంటే అది బేసిక్గా పార్ట్ 3లో ఇంకా ఫుల్ ఆన్ ఉంటుంది నాకు తెలిసి. నాకు తెలిసి పార్ట్ 3 నాకు తెలిసి ఇంకా 2 అంటే 2 ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఈ యాక్షన్ సీన్స్తో కూడుకున్నది అయి ఉండొచ్చు అనిపిస్తుంది. అండ్ మైట్ బి అప్పుడే చెప్తున్నాను కదా, ఇంటర్వెల్ వరకు బన్వర్ సింగ్ షెకావత్తో, ఇంటర్వెల్ తర్వాత విజయ్ దేవరకొండ గారితో, వీళ్ళిద్దరితోని కూడా యాక్షన్ సీన్స్ ఉంటాయేమో అనిపిస్తుంది. అంటే ఉంటే కూడా బాగుంటుంది యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు పార్ట్ 3 అనేది యాక్చువల్గా అదే చెప్తున్నా కదా, 2 పార్ట్లు ఆల్రెడీ తీసిన సినిమా, 3వ పార్ట్ వస్తున్నప్పుడు దాని నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అప్పుడు ఇద్దరు విలన్స్ ఉంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అయితే ఇవన్నీ ఒక లెవెల్ అయితే, బేసిక్గా ఇంకొక పాయింట్ ఉంది. అదేంటది, జాలిరెడ్డికి ఇచ్చిన మాట. బేసిక్గా జాలిరెడ్డి దగ్గర గన్ను డబ్బు తీసుకొని వెళ్తాడు, అండ్ గన్నే చూస్ చేసుకుంటాడు జాలిరెడ్డి. అండ్ పుష్పాన్ని షూట్ చేయబోతున్న టైం కాలు స్లిప్ అయ్యి కింద మ్యాట్ లాంటిది ఉంటుంది, దాన్ని జారిపోయి బుల్లెట్ పైకి వెళ్ళిపోద్ది. సో నీకు ఓపిక వచ్చినప్పుడు రా, నేను నీ కోసం ఎదురు చూస్తుంటా, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నేను నీ చేతిలో చచ్చిపోవడానికి రెడీ, నా ప్రాణం నీదే, నేను సిద్ధంగా ఉంటా, నీకు ఓపిక వచ్చాక రా అంటాడు. ఇంత మంచి ఆప్షన్ పెట్టుకొని బేసిక్ ఈ ఆప్షన్ ఇచ్చాడు. సో పార్ట్ 3లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా పుష్ప మళ్ళీ జాలిరెడ్డి దగ్గరికి వెళ్తాడు. జాలిరెడ్డి నార్మల్ అయిపోతాడు. సో అప్పుడు జాలిరెడ్డి దగ్గరికి పుష్ప వెళ్తే అప్పుడు జాలిరెడ్డి చంపడు. అంటే నా గెస్ అయితే అదే, ఎందుకంటే జాలిరెడ్డి బేసిక్గా ఈగో బూస్ట్ ఉన్న పర్సన్. సో మంచం మీద ఉన్నాడు, చానాళ్ళు మంచం మీద ఉండిపోయాడు కాబట్టి కాన్స్టెంట్గా అప్పుడు గన్ను డబ్బులు ఇస్తే గన్ను చూస్ చేసుకున్నాడు కానీ రీలోడెడ్ వెర్షన్లో. బట్ నా గెస్ ఏంటంటే మళ్ళీ పార్ట్ 3 వచ్చినప్పుడు ఆ ఈగో ఉన్న క్యాండిడేట్ కదా, సో మళ్ళీ ఇప్పుడు పుష్ప చంపమన్నప్పుడు చంపడు నాకు తెలిసి. సో పుష్పని మానసికంగా చంపాలనుకుంటాడు నాకు తెలిసి, అదే జరుగుతుంది. అంటే మానసికంగా పూర్తిగా చంపేసి ఆ తర్వాత చంపాలనుకుంటాడు. పుష్ప అవకాశం ఇస్తే కాదు, తను అవకాశం సంపాదించుకొని చంపాలనుకుంటాడు. సో దానికోసం బేసిక్గా మరి ఇక పుష్ప ఫ్యామిలీ మొత్తాన్ని లేపేయాలనుకుంటాడు. బట్ ఆ ప్రకారంగా చూసుకుంటే పుష్ప ఫ్యామిలీ మొత్తాన్ని ఆల్రెడీ బన్వర్ సింగ్ షెకావత్ లేపేసినట్టే దాదాపు ఆ బ్లాస్ట్తో. కేవలం పుష్ప నాకు తెలిసి తప్పించుకుంటాడు. అండ్ ఆ టైంలోనే నాకు తెలిసి ఇంకా శ్రీవల్లికి ఇంకా నాకు తెలిసి నొప్పులు వచ్చినట్టు చూపించి ఆ బిడ్డకి జన్మనిచ్చినట్టు చేసి అదేదో చేస్తారు నాకు తెలిసి.
సో ఇంకా అదే అనుకుంటున్నా నేనైతే. మైట్ బి యూనో అంటే చెప్పలేమబ్బా. ఇప్పుడు బేసిక్గా చాలా డాట్స్ ఉన్నాయి. ఇప్పుడు సరే జాలరెడ్డి విషయంలో ఇది ఒక పాయింట్ యాడ్ అవుతుంది డెఫినెట్గా. అండ్ జాలరెడ్డి ఆల్రెడీ వీళ్ళతో కలిసిపోయాడు, జగపతి బాబు గారితోనే వీళ్ళందరితో కలిసిపోయాడు. నాకు అర్థం కాదు ఏంటంటే అక్కడికి మురుగన్ ఎందుకు వెళ్ళాడని. ఇప్పుడు బేసిక్గా మురుగన్ పుష్పతో మంచిగా బిజినెస్ చేసే పర్సన్, అవునా? సో అంత మంచిగా బిజినెస్ చేస్తూ ఆడోడో దుబాయ్ వాడు, అదే మాల్దీవ్స్లో ఉన్నాడు, ఆడోడో ఫోన్ చేస్తే పుష్ప ఒక 10 టన్నుల లోడ్ కావాలని చెప్పి పుష్పని అడిగి అట్లా బిజినెస్ చేసే పర్సన్. సో మురుగన్ ఎందుకు అక్కడికి వెళ్ళాడని తెలియదు. సో బిజినెస్ పరంగా కూడా దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. అండ్ ఈ గ్యాప్లో రీలోడెడ్ వెర్షన్లో మనకేంటి, జపాన్ సీన్లో డైరెక్ట్గా ఆ ఓనర్ పెద్ద బాస్ ఎవడైతే ఉన్నాడో ఖురేషి, వాడి దగ్గరికి వెళ్ళిపోతారు కదా. ఖురేషి అయినా ఏదో పేరు లేడు మొత్తానికి. డైరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్తాడు, వాడితో కలిసి టీ తాగుతాడు. సో అదంతా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఇంటర్నేషనల్ డీలింగే డైరెక్ట్గా. సో ఇంకా డైరెక్ట్ జపాన్కే చేయాలన్నమాట. సో అది బేసిక్గా ఆ బిజినెస్ అనేది లోకల్ వాళ్ళతో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోద్ది. ఇంటర్నేషనల్ వాళ్ళతోనే డైరెక్ట్గా డీల్ చేస్తాడు. ఇంకా ఈ మధ్యలో ఉన్న ఇంటర్నేషనల్ డీలర్స్తో కూడా కాదు, డైరెక్ట్గా కొనేటోడి దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ రకంగా బిజినెస్ కూడా చాలా భారీ స్థాయిలో బూస్ట్ అయితే అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా ఎవరో ఒకరు లేస్తారబ్బా పార్ట్ 3లో. అది పార్ట్ 2లోనే చూపించాలి, బట్ అప్పటికే చాలా డ్యూరేషన్ అయిపోయింది. రీలోడెడ్ వెర్షన్ కూడా డ్యూరేషన్ ఎక్కువే కదా. సో ఇంకా అందుకే ఆపు ఉంటారు నాకు తెలిసి. సో అదే అంటున్నా, చాలా డాట్స్ ఉన్నాయి బేసిక్గా కనెక్ట్ చేయడానికి. ఇప్పుడు అంటే చాలా పాయింట్స్ క్రియేట్ చేయొచ్చు అంటున్నా. కొత్తగా ఉన్నవి, ఆల్రెడీ ఉన్నవి కాదు, కొత్తగా రావడానికి చాలా ఉన్నాయి. అది ఆల్రెడీ ఉన్న కొన్ని కంటెంట్స్ని బట్టి కొన్ని వచ్చాయి, కొత్తవి కొన్ని వస్తాయి. ఇప్పుడు నేను అదే అంటున్నా, వేరీస్ పుష్పలో పుష్ప ఎందుకు అడవిలోకి వెళ్ళిపోయాడు, బుల్లెట్ వూండ్స్, అండ్ ఆ తర్వాత మళ్ళీ అడవిలో బ్రతకడం, అది పుష్ప తర్వాతది అది ఆ టైగర్ సీన్ అదంతా అదొకటి ఉంది. సో దానికి ముందు బేసిక్గా పోలీసులు షూట్అవుట్ ఉంది. మరి పోలీసులు ఎందుకు షూట్అవుట్ చేశారు యాక్చువల్గా? సో దానికి ఒక రీజన్ తెలియాల్సి ఉంటుంది మనకి. ఆ తర్వాత ఇక దీంట్లో బ్లాస్ట్ చేసింది ఎవరైనా తెలియాల్సి ఉంటుంది. సో బన్వర్ సింగ్ షెకావత్ బతికే ఉంటాడు మ్యాక్సిమం, ఎందుకంటే అసలోడు ఏడని అడుగుతారంటే అప్పటి వరకు ఉన్న క్యారెక్టర్స్లో అసలోడు అతనే కదా. సో అది నాకు తెలిసి అతని కోసం ఉంటుంది. అండ్ బన్వర్ సింగ్ షెకావత్ గురించి ముందు ఏమనుకున్నాం, బేసిక్గా అతను ఎవరిని కూడా చంపలేదు. ఇంత జరిగిన తర్వాత అందరినీ కొట్టాడు, కొంతమందిని బుల్లెట్లతో షూట్ చేశాడు, కానీ చేతుల మీద వాటి మీద ఎవరిని కూడా చంపలేదు అనుకున్నాం కదా. కానీ బేసిక్గా ఆ మాల్దీవ్స్లో వచ్చిన స్మగ్లర్, అదే డీలర్ ఉంటాడు కదా, పుష్ప డాయి అక్షర్ నామ్ చోటా ఆడు ఉంటాడు కదా, మరి ఆయన చంపేసేది షెకావతేగా, అది గుచ్చేసి. సో అట్లా చేశాడు అంటే బేసిక్గా షెకావత్ కూడా కొంచెం క్రూయల్గా మారుతున్నట్టే. సో అలా క్రూయల్గా మారిన పర్సన్ ఎంతమందినైనా ఎవరినైనా చంపడానికి సిద్ధం అవుతాడు రివెంజ్ కోసం. సో అది నేను అనుకోవడం అనమాట. సో డెఫినెట్గా షెకావతే ఉంటాడు. సో షెకావత్ పాయింట్ ఒకటి. మరి విజయ్ దేవరకొండ ఎందుకు వస్తాడు, ఎక్కడ వస్తాడు, ఎలా వస్తాడు, అదొకటి తెలియాల్సి ఉంటుంది. సో ఇట్లా అన్నీ ఉన్నాయి. సో మెనీ డాట్స్ ఆర్ దేర్ అనమాట. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అది కదా చాలా టైం ఉందిలేండి, అదే ఇప్పుడు లేండి. ఇంకా అది మనకి మధ్యలో చాలా సినిమాలు ఉన్నాయి అల్లు అర్జున్ గారివి. అంటే లైక్ ఇప్పుడు ఒకటేమో నెక్స్ట్ త్రివిక్రమ్ గారిది, నెక్స్ట్ తర్వాత అట్లీ గారిదే అంటున్నారు. మరి ఇక మరి ఇంకా చూడాలి మరి ఇక ఏం చేస్తారు అనేది. మేబీ అది కొంచెం పట్టాలు ఎక్కడానికి టైం పట్టేలా ఉంది. బట్ మీన్ వైల్ నెల్సన్ గారు ఇక్కడ, నెల్సన్ గారిది అన్నారు కానీ ఆయన ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన జైలర్ టూ తర్వాత ఎన్టీఆర్ గారు, ఈ 2 సినిమాలు ఉన్నాయి ఆయనకి. సో ఆయన మళ్ళీ ఇప్పుడు అప్పుడే 3వది కమిట్ అవుతాడు అనుకోవట్లే. బట్ మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దట్ యాక్చువల్లీ. సో నెల్సన్ గారు కూడా అల్లు అర్జున్ గారితో టైఅప్ అయ్యే ఛాన్స్ ఉంది. మైట్ బి ఏదైనా ఒక డిఫరెంట్ కమర్షియల్ స్టోరీకి. బికాజ్ అల్లు అర్జున్ గారికి చాలా పీక్ కమర్షియల్ ఆడియన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ తెలుగు అండ్ హిందీ బెల్ట్స్లో. సో ఐ గెస్ ఇట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. చూద్దాం మరి ఇంకేంటి పరిస్థితి అనేది. ఆ తర్వాత అప్పుడెప్పుడో ఈ 3 లేదా 4 సినిమాలు అయిన తర్వాత వస్తుంది అది, ఏది పుష్ప 3. దానికి చాలా టైం ఉందిలేండి. బట్ డెఫినెట్గా కొన్ని డాట్స్ అయితే మిగిలిపోయి, అండ్ కొన్ని కొత్త డాట్స్ కూడా ఈజీగా క్రియేట్ చేయొచ్చు, ఆ ఎమోషనల్ పాయింట్స్ అవన్నీ కూడా. సో ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో అది సిచ్యువేషన్. సో బేసిక్గా దీన్ని ఇలా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే స్టోరీ. సో ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగా, అండ్ సెకండ్ హాఫ్ ఏమో ఫస్ట్ హాఫ్ ఒక వేళను, సెకండ్ హాఫ్ ఒక వేళను, అండ్ దాంట్లో కూడా చాలా పాయింట్స్ ఉంటాయి డెఫినెట్గా.
జాలరేడ్ని వాళ్ళందరిది కూడా అండ్ షికావత్ అదంతా కూడా బేసిక్గా ఈ ఆ మంగళం సీను దాక్ష వీళ్ళిద్దరిని కూడా కొంచెం పవర్ఫుల్గానే ఉంచుంటే బాగున్ను. బట్ వాళ్ళిద్దరిని కొంచెం కామెడీ చేసినట్టు అయిపోయింది. అంటే వాళ్ళు ఏమీ చెయ్యలేరు అనే స్టేజ్లో వదిలేశారు. సో అట్లా కాకుండా కొంచెం వాళ్ళతో కూడా ఏమైనా చేయించుంటే పార్ట్ 3కి వాళ్ళ నుంచి కూడా స్టఫ్ ఉండేది. బట్ ఎనీహో మనకి ఇంకొక పవర్ఫుల్ విలన్ని దింపి ఫస్ట్ హాఫ్ అంతా ఈ విలను, సెకండ్ హాఫ్ అంతా ఆ విలన్ అన్నట్టు సెట్ చేస్తే సరిపోద్ది. ఇంకా అదే అనుకుంటాను నేనైతే. సో లెట్స్ సీ. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్టయితే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. లైక్ ఇన్స్టా, వాట్సాప్, టిక్టాక్ అండి, సారీ ట్విట్టర్, వీటన్నిటిలో కూడా షేర్ చేయండి. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అంటే టిక్టాక్ యూఎస్లో బ్యాన్ అది అని చెప్పి న్యూస్ వింటా ఉన్నాను. సో టిక్టాక్ అనే పదం వచ్చింది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో. బై బై.